గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సర్కస్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండేవారు కాదు. ఎందుకంటే 80s కిడ్స్ 90s కిడ్స్ కి ఒక చాలా బిగ్ ఎక్స్పీరియన్స్ ఉంది సర్కస్ తో. ఎందుకంటే ఎక్కడైనా సర్కస్ స్టార్ట్ అయిందంటే చాలు తల్లిదండ్రుల్ని తెగ సతాయించే వాళ్ళం. సర్కస్ లో ఫస్ట్ వెళ్ళగానే కడుపు చెక్కలయ్యేలా నవ్వేది ఒకరిని చూసి మనకు ఆ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ జర్నీ. ఫస్ట్ జోకర్ ఇలా రాగానే ఆ జోకర్ యొక్క వేషధారణ అంటే వారి లైఫ్ స్టైల్, వారు అక్కడ ఎంటర్టైన్ చేసే విధానం చూస్తే కంపల్సరీగా ఎంత ప్రెజర్లో ఉన్నా ఎంత బిజీలో ఉన్నా సరే వాళ్ళని చూసేసరికి ఒక్కసారిగా మన మనసులో నుండి నవ్వు వస్తుంటుంది. కానీ మనల్ని నవ్వించే ఆ జోకర్స్ లోపల ఎంత బాధపడుతుంటారు. మనకి నవ్వే కానీ నేను ఒకరికి నవ్విస్తున్నానంటే నా లోపల ఉన్న లోపం వల్ల వాళ్ళు నవ్వుతున్నారా అని అనుకుంటుంటారు. సో దానికి సంబంధించి మాట్లాడేందుకు సార్, మీ గుడ్ నేమ్ అండి? నా గుడ్ నేమ్ తేజావత్ గోవిందరాజ్. గోవిందరాజ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నాను, హ్యాపీగా. ఏంటి సర్కస్ లో మీ రోల్ ఏంటి? నా రోల్ జోకర్ పని. జోకర్. మిమ్మల్ని గోవిందరాజ్ అని పిలుస్తారా, జోకర్ అని పిలుస్తారా? అంటే మేము జోకర్ అని పిలుస్తారు, ఎందుకంటే తెలుగు ఎవరికి పేరు తెలియదు కాబట్టి చెప్పలేము. జోకర్ మాత్రమే, అందు పిల్లలు కూడా జోకర్ 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 అని చెప్తారు. కాదు అంటే పుట్టుకతోనే మీకు ఈ ప్రాబ్లం ఉందా? పుట్టుకతోనే అంటే ఈ ప్రాబ్లం ఉందని మీరు సర్కస్ ఫీల్డ్ ఎంచుకున్నారా? లేదు అంటే సర్కస్ ఫీల్డ్ అంటే ప్యాషనా? లేదు, ఇప్పుడు మనకేం పని కాకపోతే సర్కస్ లో జాయిన్ అయిపోయినాం. చిన్నప్పుడు 7 సంవత్సరాల నుండి, అప్పుడు 7 years నుండి. అసలు ఎలా సర్కస్ అనేసరికి అప్పుడు సర్కస్ పీపుల్ ని చూస్తేనే డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ పీపుల్, వీళ్ళు మన భాష వాళ్ళు కాదు, మనకు భాష రాదు అనిపించేది. అలాంటిది సర్కస్ వాళ్ళు ఎలా రీచ్ అయ్యారు మీరు? అంటే ఒక ఫ్రెండ్ కలిసాడు, చిన్నోడు, వాడు నాకు తీసుకెళ్లాడు, నాకు నా తమ్ముడికి. మా తమ్ముడు కూడా చనిపోయాడు సర్కస్ లో. సర్కస్ లో అంటే మీలానే ఉండేవాడు? నాలోనే ఉండేవాడు జోకరే. జోకరే. ఎలా చనిపోయాడు? ఐసన్ జబ్బు ఉండేది. ఓకే ఓకే. చర్చ్ గేట్ లో చచ్చిపోయాడు, గ్రేడ్ ముంబై, అక్కడ చచ్చిపోయాడు. సర్కస్ లో ఫస్ట్ అట్రాక్ట్ చేసేది మీ మేకప్ మాత్రమే. ఆ జోకర్ లా తయారవ్వడం, మీరు చేసే యాక్షన్స్, పిల్లలు కాస్త చూస్తూ మీరు చేసే హావభావాలు, సో వాటికి ఎలా ట్రైన్ అవుతారండి? ఇప్పుడు ఒక మాట చెప్పాలని చిన్న మాట చెప్తాను. చెప్పండి. ఎన్ని బాధలు ఉన్నా కూడా బయట వదిలేస్తాం. లోపల వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతాం. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కావాలి పిల్లలకి, జనాలకి. ఎందుకంటే ఎంత మంది జనం వస్తే మాకంతా సంతోషం. అది మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఎన్ని ఇయర్స్? నాకు అయిపోయింది 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. సో మీరు ఫీల్డ్ లోకి వచ్చిన కొత్తల్లో ఆ 30 సంవత్సరాల క్రితం ఇప్పుడు సర్కస్ ఒకలానే ఉందంటారా? లేదు, ఇప్పుడు అంటే కొద్దిగా మారింది లేదు సర్కస్ కూడా. ఎందుకంటే జంతువులు పోయినాయి కదా. జంతువులు ఉంటే కొద్దిగా సర్కస్ రేట్ ఉండేది. ఇప్పుడు ఓన్లీ జిమ్నాస్టిక్, ఓన్లీ జోకర్స్ పని అంతే. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మోడ్ కూడా ప్రజలకి బోర్ కొట్టేస్తూ ఉంటుంటుంది. ఇన్నాళ్ళు జోకర్ ని చూస్తే పకాలు మంది నవ్వేవారు, పిల్లలు కూడా డైవర్ట్ అయిపోయేవారు. ఏదైనా అల్లరి చేసినా లేదంటే ఫుడ్ తినిపించాలన్నా వారిని కాస్త డైవర్ట్ చేయాలంటే మిమ్మల్ని చూపిస్తే చాలు అనేటువంటి. ఇప్పుడు చూపిస్తే తెలుసులే అనేసి అంటున్నారా? అలా ఏమనట్లేదు. ఇప్పుడు జోకర్లు అంటే జోకర్లు కూడా మిక్సింగ్ కావాలి. తెలుగు ఉంటే మన తెలుగులో, హిందీలో ఉంటే హిందీ, అది మిక్సింగ్ కావట్లేదు. పిల్లలకి అర్థం అవదు, ఏమవదు. దాంట్లో మనం నేను తెలుగు చెప్తా, ఆయన హిందీ చెప్తాడు, మిక్సింగ్ గడబడి అయిపోతుంది. అది సార్ అంటే ఎన్ని గంటలు కష్టపడతారు రోజుకి? 6 గంటలు. 6 గంటలు కష్టపడతారు. అంటే ఈ లైఫ్ సాటిస్ఫాక్షన్? ఇది నా కోసం మంచిది, మంచి జీతం, మంచి ట్రెండ్. మొత్తం ఇంట్లో ఫ్యామిలీ ఎవరు లేరు. అమ్మ చనిపోయింది, నాన్న ఉన్నాడు, వదిన, అక్క, చెల్లెలు. వెళ్తుంటారా అక్కడికి? వెళ్తుంటారు, సంవత్సరం ఒకసారి వెళ్ళిపోతుంది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ నుండి ఒక్కసారి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు చేసే మర్యాదలు, వాళ్ళు పలకరించే ఆప్యాయత ఎలా అనిపిస్తుంది? మంచిగానే చేస్తారు. మర్యాద అంటే సంవత్సరం ఒకసారి పోతాను కదా, మర్యాద మంచిగా చేస్తారు. దాని తర్వాత ఒక నెల 2 నెలలు ఉండి వచ్చేస్తాను. మీరు 30 years బ్యాక్ అంటున్నారు కదా, అప్పుడు యానిమల్స్ కూడా ఉండేవి కదా? అప్పుడు ఉండేది. సో యానిమల్స్ వాటి మనోభావం, వాటి యొక్క ఆలోచన ఏ నిమిషానికి ఎలా ఉంటుందో ఎవరు కూడా చెప్పలేం. ఎందుకంటే అప్పుడు దాకా ప్రేమగా ఉండేది కూడా రివర్స్ అయిపోతుంది. సో అప్పట్లో యానిమల్స్ మీతో ఎలా ఉండేవి? అంటే మేము యానిమల్ దగ్గర మేము పోము, వెళ్ళేవారు కదా. దానికి రింగ్ మాస్టర్ ఏరే ఉంటారు, ఆ రింగ్ మాస్టర్ చూసుకుంటారు. మీరంతా ఒక దగ్గరే ఉంటారు. ఆఫ్టర్ షో టైం అయిన తర్వాత మీరంతా ఒక దగ్గరే కదా ఉంటారు? ఉంటారు కరెక్ట్. కానీ ఇప్పుడు పులిలు, సింహాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర మనం పోం. ఏనుగు దగ్గర పోతాం, గుర్రాల దగ్గర పోతాం, ఒంటి దగ్గర పోతాం, కుక్కల దగ్గర పోతాం. కానీ పులిల దగ్గర పోయి. ఏనుగు మీతో ఆడేదా?
ఆడేది ఉమ్, ఫుట్బాల్ వేసేది, ఆ, అది ఆ. కొట్టేది, క్రికెట్. అదే ఆ రోల్ లో కూడా మీరు ఎక్కువ ఉంటారు కదా, బాల్ వేయడం అవన్నీ. అదే అసలు అంటే ఏనుగుని చూస్తేనే భయం వేస్తుంది, అలాంటిది మీరు మచ్చిక చేసుకునేవారా? చేసుకోవాలి మరి, ఉమ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా, ఉమ్, యా. చేసుకుని వచ్చినాం. అంటే మీలాగే చాలా ప్రాంతాల నుండి వచ్చి ఫ్రెండ్స్ గా మారుతుంటారు మీ టీం అంతా కూడా. సో ఇక్కడ చాలా రకాల ప్లేసెస్ నుండి వస్తుంటుంటారు పొట్టకూటి కోసం. వాళ్ళని చూసి అంటే మీదొక బాధ, వాళ్ళ కుటుంబ పోషణ కోసం వాళ్ళదొక బాధ, ఏమనిపిస్తుంది అసలు? ఏంటి మన లైఫ్ అనిపిస్తుంది? లైఫ్ ఏముందండి, ఎవరైనా పొట్టు కడుపు కోసం వస్తారు మేడం, ఉమ్, దాంట్లో ఏం చెప్పలేము. ఉమ్, ఇప్పుడు వాడి కష్టం ఉంది, వాళ్ళు వచ్చారు, ఉమ్, నా ఉమ్, కష్టం ఉంది, నేను వచ్చినాను. ఉమ్, అది ఉమ్, యా, యా, ఎస్. ఇంకా అంటే ఇప్పుడు జోకర్స్ హవా ఇంకా తగ్గిపోతుంది అనుకోవచ్చా? తగ్గటంలో ఇప్పుడు జోకర్లు అంటే జోకర్లు ఇప్పుడు ఎవరు ఇద్దరే ఉన్నాయి మేము. ఉమ్, దాంట్లో ఆయనకి హిందీ రాదు, నాకు తెలుగు వస్తది, ఉమ్, ఉమ్, తెలుగులో మాట్లాడలేడు ఆయన, ఉమ్. అది ఒక ప్రాబ్లం అయిపోయింది, అందుకు కొద్దిగా తగ్గిపోతుంది. యా, అనుకుంటారా దేవుడు నాకు లోపాన్ని ఇచ్చాడు అనేసి అని? దేవుడు లోపాన్ని ఇచ్చాడు అని అనుకుంటుంటారా? అంతే మరి, నాకు అది ఇచ్చాడు, అది చాలు నాకు. అయితే ఈ లోపము ప్లస్ మైనస్ ప్లస్ మీకా? యా, గుడ్. మరి మీకంటే ప్రభుత్వం తరపు నుండి సహాయం వస్తుంటుందా? వస్తుంది, 4,000 వస్తుంది నెలకు. పెన్షన్ వస్తుంది. వస్తుంది. సో ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తుంటుంటారు కదా, షో షో వదిలేసి వెళ్తుంటుంటారు కదా, మీది ఖమ్మం అనుకుంటా. ఖమ్మం. సో మీరు వెళ్ళేసరికి అక్కడ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారంటే, మిమ్మల్ని జోకర్ అని పిలుస్తారా లేదంటే గోవిందరాజ్? ఎక్కడంటే లాంగ్వేజ్ తెలియదు కదా ఎవరికి, అక్కడ అయితే గోవింద్ రెడ్డి అని పిలుస్తారు. అంటే నా డూప్లికేట్ పేరు గోవింద్ రెడ్డి, ఊర్లో అసలు పేరు గోవిందరాజు, కానీ అందరు గోవింద్ రెడ్డి అని పిలుస్తారు. నేను ఎస్టీ, నేను లంబాడి. యా, లంబాడి. యా, ఓకే. ఎస్, ఎస్ సార్. అంటే ఎన్ని సర్కస్లు మీరు 30 సంవత్సరాలు బట్టి ఆ ఈవెంట్స్ అన్ని పాల్గొన్నారు, మీకు బాగా గుర్తుండిపోయే ఏరియా ఎక్కడ మీరు చేసింది? నేను ఎక్కువ చేసింది ఇది ఎంపీ, మధ్యప్రదేశ్. ఏంటి అక్కడికి మిగిలిన సర్కస్ వాటికి తేడా ఏంటి? అక్కడ ఎందుకు అంత మీకు బాగా గుర్తుండిపోయిందంటే? మా వాడు ఒకడు ఉన్నాడు తెలిసినోడు, వాడు సర్కస్ లో పోయినాను చిన్నప్పుడు. ఏంటంటే 20 సంవత్సరాలు నాకు టైం పోయినాను, అప్పటి నుంచి పని చేసి 20 సంవత్సరాలు కూడా గడిపించాను. ఇప్పుడు నా వయసు 48. మరి ఎప్పుడు అనిపించలేదా అంటే ఇప్పుడు ఈ సర్కస్ కి ఏదవుతున్నాను కదా, వేరే ప్రొఫెషన్ ఎంచుకుంటే బాగుండు అనేసి ఇప్పుడు అనిపించలేదా? ఇది తప్పితే మీరు ఇంకోటి చేయలేరు అంటే, ఇది తప్పితే ఇంకో బిజినెస్ గానీ ఏమి మీకు అలవాటు ఉండదు, ఇదే ప్రపంచం అనిపించలేదా? ఎవరు సజెస్ట్ చేయలేదా? లేదు మేడం. ఇది మా వాడు పిలిచాడు, మా వాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి వాడు పిలిచాడు నాకు. వాడు కూడా వాడి దయ వల్ల బండి కూడా కొనుక్కున్నాను. ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు కదా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ అక్కడ ఇక్కడే ఉన్నాడు. అదే. మరి ఫ్రెండ్స్ తో వెళ్ళేటప్పుడు అంటే మీరు కాస్త షార్ట్, వాళ్ళంతా పరుగు బయటకు వెళ్తుంటుంటారా ఫ్రెండ్స్ తోటి? బయటకు వెళ్ళిపోతున్నాం, తీసుకొని వెళ్తారా? బాగా సపోర్ట్ చేస్తారా? ఎక్కడైనా పోవాలన్నా తీసుకుని వెళ్తారు. ఎంతసేపు మేకప్ అవుతారు మీరు? 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు పడుతుంది. రోజు ఆ మేకప్ అన్ని ఉంచుకుంటారు కదా, హాఫ్ డే అంతా కూడా ఆ మేకప్ కెమికల్స్ గానీ అన్ని మొత్తం ఫేస్ మీద ఉంటాయి, ఇబ్బంది ఫీల్ అవుతారా? లేదు, ఏం అలవాటు అయిపోయింది కదా చిన్నప్పటి నుంచి, ఏం కాదు మళ్ళీ. అయితే మీకు ఒరిజినల్ రియాలిటీగా ఇలా నచ్చుతుందా, ఆ వేషధారణలోనే నచ్చుదా? అలాగ నచ్చుతుంది నాకు, ఇలా నచ్చదు. ఇలా ఉంటే మనకి అసలు ఏది ఉండదు, అది అక్కడ ఉంటే ఇంకా జోష్, ఇంకా ఎక్కువ యాక్టివ్ అవుతుంది అంటారు. ఎస్. అది ఇప్పుడు సర్కస్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అసలు ఎలా ఉంది? మీరు అనుకున్న అంటే వచ్చినప్పటికి ఇప్పటికి అదే స్థాయిలో ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరిస్తున్నారా? సర్కస్ షోస్ అనేవి మీరు అనుకున్నట్టుగా ఇంకా ఎక్కువ మంది షో చూడడానికి కోరుకుంటున్నారా? లేదు మీలాంటి వారికి కళ తగ్గిపోయిందనే చెప్పుకోవచ్చా? మాలాంటి కళ తగ్గదు, ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పాలి నాకు కూడా అర్థం అవట్లేదు. జనం ఎంత బాగుంటే అంత మాలో ఇది వస్తుంది, అది. ఫైనల్ గా సర్కస్ షోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? నమస్కారం, గుడ్ మార్నింగ్. అవునా? అక్కడ అక్కడ మీరు కొన్ని కామెడీస్ ప్లే చేస్తుంటారు కదా, ఒకటి మాకు వస్తుంది. ఇప్పుడు ఒక్కటి నేను చేయలేను కదా, ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉండాలా? ఇద్దరు ఉండాలి, ఒకటి నేను చేయలేను. ఓకే. సింగిల్ గా హ్యాండిల్ చేయలేరు అంటే పలానా టాపిక్ అని అనుకొని వెళ్తారా? డైలీ రొటీన్ టాపిక్స్ ఉంటాయా? చేంజ్ చేస్తూనే ఉంటాను, అప్పటికప్పుడు మారిపోతుంటా. ఒక రోజు ఒక ఆటకి అది తీసుకున్నాం, 2 ఆటకు మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం, అలాగా 3 ఆటలు అవుతారా? దానికి కూడా మాకు ప్రాక్టీస్ అవసరం లేదు, అక్కడికక్కడ స్పాంటేనియస్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నాం కదా, దాంట్లో మేము చేయలేము అది ప్రాక్టీస్. ఇప్పుడు మిగతా వాళ్ళు చేస్తారు, వాళ్ళు
ఆ పైన ఉయ్యాలది చేస్తారు వాళ్ళు, మేము చేయలేదు. అంటే మీరు వెళ్తున్న టైంలో స్టంట్స్ చేసేవాళ్ళు, జిమ్నాస్టిక్ చేసేవాళ్ళు, మిమ్మల్ని మధ్యలో అంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం మిమ్మల్ని పుష్ చేయడం అని అటు తోయడం అంటే సరదాగా జరుగుతుంది. సరదాగా జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుందా? ఎందుకు బాధ అవుతుంది? అది మన పని, అది అది మన పని. వాడు దొబ్బిన కూడా పడిపోవాలి, నిలబడాలి, నవ్వాలి అంతే. అంటే ఆ నవ్వు అనేది మొహం వెళ్ళే వస్తుందా, మనసు నుండి వస్తుందా? మనసు నుంచే రావాలి, అది రావాలి కదా, ఎలా వస్తుంది? తప్పదంటారా? మనసు నుండే రావాలా? ఎస్, సరే సరే, థ్యాంక్ యూ. అంటే మీరు అనుకున్న ఈ సర్కస్ ఫీల్డ్ లో ఇంకా మరింత రోల్ మీరు ప్లే చేయాలి, అదే విధంగా మీకు కూడా మంచి అవకాశాలు రావాలి. చేస్తాం మేడం. యా యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్. మనం రకరకాల ఈవెంట్స్ చూస్తూ ఉంటుంటాం కదా, అందులో ఒక్కొక్కరిది ఒక్కో పాత్ర. ఒకరు ఒక రకంగా వినోదాత్మకాన్ని పంచుతున్నట్టయితే మరొకరు స్టంట్స్ ద్వారా, అంటే అది చాలా సాహసోపేతమైనప్పటికీ కూడా వారు రిస్క్ చేస్తున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే సర్కస్ మీద ఉన్న ప్యాషన్, అదే విధంగా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కాస్త అటు ఇటుగా ఉన్నవారు సర్కస్ ని జీవన ఆధారంగా ఎంచుకున్న వీళ్ళంతా కూడా వేరే స్టేట్స్ చెందినవారు. సో ఎందుకంటే వీళ్ళంతా ఒక ట్రూప్, వీళ్ళు చేసే స్టంట్స్ చూస్తే ఒక్కసారిగా ఎవరికైనా సరే టెన్షన్ వాతావరణం క్రియేట్ అవ్వాల్సింది. అసలు కన్ను చూపు కూడా తిప్పుకోకుండా సెకండ్స్ లో ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కానట్టుగా వీళ్ళు చేయడం వీరి యొక్క ప్రత్యేకత. సో హాయ్, where are you from? Manipur. I'm from. Manipur. All of you Manipur? Yeah, we are from Manipur. Yeah. I like your hairstyles. Yeah. Thank you. Yeah, your tattoo is also some different. This is your passion? Yeah, his passion. Yeah. He like tattoos. Yeah, actually మీరంతా youth, you all of your youth. Yeah. Why choose this field only? Why can't you divert in education, or different technologies are developing now? Like, I like to play, so I don't like others. Tattoo boy, actually you all are youth, మీరంతా కూడా youth. ఇప్పుడున్న యూత్ ఎలా అంటే ఇంకా అవకాశాలను అందిపుచ్చుకోవాలి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం పరుగులు పెట్టాలి, అదే విధంగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది, మా స్కిల్స్ ని ఇంకా పెంపొందించుకోవాలనే ఆలోచనలో ఉంటారు. బట్ ఎందుకు సర్కస్ ఫీల్డ్ అనేసరికి చాలా రిస్క్ తో కూడుకున్నది, ఎందుకు సర్కస్ ఫీల్డ్ ని ఎందుకు ఎంచుకున్నారు? मुझे ये सर्कस लाइन में मैंने बहुत टीवी में देखा था, वो हमारे पढ़ाई लिखाई में कोई थोड़ा सा ध्यान नहीं दे रहा मेरे को, मम्मी पापा मना करता है पढ़ाई लिखाई में जाने के लिए बोला था। मैंने ये सर्कस लाइन में बहुत पसंद करते थे, बहुत अच्छा लगता है सर्कस लाइन पे, इसलिए मैंने घर पे छोड़ के आया था इधर पे, मम्मी पापा को बिना बता के। इधर आने के बाद मैंने इन्फॉर्म किया था, मम्मी मैं सर्कस लाइन में जाना चाहता हूँ, मम्मी मना कर रहा है, आ जाओ वापस आ जाओ। मैं नहीं वापस नहीं आ रहा हूँ, मैं सर्कस लाइन में काम करूंगा, ऐसा बोल के मैं इधर पे काम कर रहा हूँ। सर्कस लाइन में मेरा अच्छा लगता है बहुत। మరి మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో సెటిల్ అవుతుంటుంటారు కదా, సరే నువ్వు ఏం చేస్తున్నావు అంటే సర్కస్ అని, మరి మీ ఫ్రెండ్స్ ఎలా ట్రీట్ చేస్తారు? అరే ఎందుకురా సర్కస్, చక్కగా మా దగ్గరికి వచ్చేస్తే ఒక ఉపాధి చూస్తాము అనే విధంగా ఎవరైనా మీకు సజెస్ట్ చేస్తుంటారా? वो हम घर जाते थे, हमारे दोस्त भाई लोग सब बता देते हैं, काहे के लिए इतना दूर जाके काम कर रहा है ये सर्कस लाइन पे, आ जाओ मेरे साथ काम करेंगे, ये करेंगे, वो बहुत बोलते थे। हम नहीं चाहता था, ये सर्कस लाइन में मेरे को अच्छा लगता है, यहाँ पे हमारे जिंदगी में ये लाइफ दिया था हमारे लिए, इसलिए मैं यहाँ पे रहूंगा, अच्छा लगता है सर्कस लाइन पे बस। ఎస్, సర్కస్ కోసం ఇంట్లో పేరెంట్స్ ఎమోషన్స్ అసలు ఎలా ఒప్పించారు సర్కస్ లోకి వస్తామని? మీరు చేసే స్టంట్స్ లో ఎప్పుడైనా ప్రమాదకర సంఘటన జరిగిందా? ఈవెన్ ట్రైనింగ్ పీరియడ్ లో కావచ్చు, లేదంటే సర్కస్ చేస్తున్న షో టైంలో కావచ్చు. हाँ, हम लोग यहाँ पे शो परफॉर्मेंस करते थे, बहुत सारा चोट लगती थे, हाथ पैर टूट जाते हैं, मम्मी पापा को मना करते हैं वापस आने के लिए बोला। मैं इसकी वजह से मैं मम्मी पापा को मैं हाथ टूट गया ये है कोई बताते ही नहीं है, वो मम्मी इसमें डर जाता है, पापा मना करते हैं बार बार, इसलिए मैंने बिना बता के इधर पे इलाज करते थे हम लोग। बहुत प्रॉब्लम हो जाता है ये लाइन पे भी, फिर भी हम ये लाइन करते रहूंगा। ఎమోషన్స్, వారి యొక్క కష్టాలు అన్ని కూడా మనకి తెలియజేయాలని ఉన్నప్పటికీ కూడా బికాస్ ఆఫ్ మణిపురి వీళ్ళందరిది కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం కారణంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఒకసారి మాట్లాడి మనమైతే తెలుసుకుందాం. ఎందుకంటే సర్కస్ అనేసరికి మనం కేవలం వినోదం కోసం మాత్రమే, అక్కడ మనల్ని ఎంటర్టైన్ చేసేవారు మాత్రమే ఉంటారు అనుకుంటాం, కానీ వారి లోపల ఉండే ఆంతర్యం వేరు. ఎందుకంటే ఎన్నో పెయిన్స్ ని, ఎన్నో స్ట్రగుల్స్ ని అన్ని కూడా పోరాటం చేసి 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 కొంత ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడేందుకు ఇక్కడికి వచ్చి ఎర్న్ చేసి ఆ మనీని ఫ్యామిలీస్ అందరికి పంపిస్తుంటారు. సో ఏదైనా ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే ఫ్యామిలీ మెంబర్స్ తోటి స్పెండ్ చేయడానికి వెళ్తుంటుంటారు కదా,
సర్కస్ లో చేసే వాళ్ళు వీరే, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడన్నా, లేదంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి ఏం వర్క్ చేస్తున్నారంటే సర్కస్ లో వర్క్ చేస్తున్నామంటే కొంతమంది దాన్ని పాజిటివ్ గా మాట్లాడతారు. అబ్బా ఇది సర్కస్ లో చేస్తున్నారా, చాలా కష్టమైన పని చేస్తున్నారు, సో మీరు చేసే వర్క్ కి హ్యాట్స్ ఆఫ్ అంటారు. మరి కొంతమంది ఇంకేం పని లేనట్టు సర్కస్ లో వీధి వీధి తిరగడం ఏంటి, అక్కడికి ఇక్కడికి తిరగడం ఏంటి అంటూ కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ లో కూడా మనం చూస్తున్నాం, చులకనగా మాట్లాడేవారు చాలా ఎక్కువగానే ఉంటుంటారు. సో అలాంటిది మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు, అంతేకాకుండా ఉమెన్స్ సర్కస్ లో చేయడం అంటే నార్మల్ టైం అంతా ఓకే, కానీ వాళ్ళకు ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్, మంత్లీ వచ్చే ప్రాబ్లమ్స్ ని, అదే విధంగా ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత కిడ్స్ ని వదిలి ఫ్యామిలీని మొత్తం కిడ్స్ కి అప్పచెప్పేసి ఇక్కడికి వస్తుంటుంటారు. సో పేరెంట్స్ ని వదులుతున్నామని ఒక పక్క, అదే విధంగా కడుపును పుట్టిన పిల్లల్ని వదిలేసి పొట్టకూటి కోసం వేరే ప్రాంతానికి వస్తుంటే ఆ పేరెంట్స్ యొక్క ఎమోషన్, కిడ్స్ మీద ఉండే ప్రేమ, ఎందుకంటే చిన్నప్పుడు చాలా అవసరం పేరెంట్స్ పక్కన ఉండాలి, కానీ వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అలా ఉండదు కదా. అదేవిధంగా లేడీస్కి ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా వీళ్ళు కంపల్సరీగా ఫీల్డ్కి రావాల్సిందే. ఆ టైంలో అసలు వాళ్ళు ఎలా ట్రైన్ చేసుకుంటారు, వాళ్ళ మైండ్ కావచ్చు, బాడీని కావచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఉమెన్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడదాం. లాంగ్వేజ్ ప్రాబ్లం కారణంగా వీళ్ళ హస్బెండ్ అంట తను చెప్తారు. ఎస్, మీరు లీవ్ పీరియడ్ లో వెళ్తుంటుంటారు కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మీరు ఏం చేస్తున్నారా అని కానీ, లేదంటే సర్కస్ లో చేస్తున్నారా అని చీప్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటుంటారు. వాళ్ళని చూసేటప్పుడు ఏమనిపిస్తుంది? అదే విధంగా యాజ్ ఏ హస్బెండ్ గా ఉమెన్స్ ప్రాబ్లం మీకు తెలిసి ఉంటుంది, పర్సనల్ టైంలో వాటిలో వాళ్ళు ఎలా అసలు హ్యాండిల్ చేస్తుంటుంటారు? हम लोग ये सर्कस लाइन में हमारे बीवी हम दोनों साथ में काम करते थे। वो उधर मणिपुर में हमारे भाई लोग और दोस्त फ्रेंड लोग बोलते थे, थोड़ा गंदी नज़र से बोलते थे, सर्कस लाइन में जाने में अच्छा नहीं लगता है, ये बुरा मान जाते, बहुत बहुत बोलते थे। हमको बुरा मानने वाला को कोई किसी के मुंह में मान नहीं सकते, कोई जो बोलना है तो बोलने दो, हमारे काम तो ये है, हम तो ये करते रहूँगा। और भी हम लोग शो के अंदर में बहुत गेस्ट लोग अलग अलग नज़र से देखते हैं, ये कपड़ा ये सब वो अलग अलग गंदा देखते हैं। हम बाहर जाते थे, बाहर से भी कोई सीटी बजा के कोई हमारे बेइज्जती करने लगता था, फिर भी हम लोग नहीं, कुछ भी हमको प्रॉब्लम नहीं है, हमारे ये लाइफ है इसलिए तो ये करना चाहता था इसको, बस इतना ही है। సో వీళ్ళంతా వీళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మణిపూర్ లాంగ్వేజ్ మాత్రమే వీళ్ళకి తెలుసంట. సో మనం కూడా కాస్త మేనేజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎస్, రోజు రోజుకి ఇలాంటి షోస్ చూసేవారు తక్కువ అయిపోతుంటారు. సో ఎవరైనా షో చూడడానికి ఎక్కువ వస్తేనే మీలాంటి వారికి కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో మీరు ఏమనుకుంటున్నారు ఈ షోస్ గురించి? మ్యామ్స్ లాక్పిరగా అꯩꯈꯣꯏꯒꯤ ꯁꯣꯁꯤ ꯌꯦꯡꯕꯤꯌꯨ. సార్ ఏంటి సార్ అంటే సర్కస్ లా చూస్తాం, వినోదాత్మకంగా ఉంటుంది, ఒక స్పెషల్ ఎంటర్టైన్మెంట్, అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తుంటాం. కానీ వీరు బయటికి మొహాల్లో కనిపించే ఆనందం వేరు, కానీ ఆంతర్యంలో ఉండే బాధలు వర్ణాతీతం. ఎందుకంటే ఒక పూట పొద్దున్నుండి సాయంత్రంకి డ్యూటీ అవర్స్ వెళ్ళి వస్తేనే ఇంట్లో కిడ్స్ అమ్మ ఎప్పుడు వస్తుందని 10 సార్లు ఫోన్ చేస్తుంటారు. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంకా రాలేదని. అలాంటిది ఎక్కడెక్కడి నుండో తీర ప్రాంతాల నుండి వచ్చి ఒక్కొక్క దగ్గర 3 నెలలు 4 నెలలు ఉండి మళ్ళీ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తుంటారు. సో సర్కస్ కి ఎవరైనా రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఇప్పటికి? ఇప్పుడు చాలా మంది చూపిస్తున్నారు మేడం. సర్కస్ వచ్చుకొని చాలా వీళ్ళు చేసిన షో చాలా బాగుంటాయి కాబట్టి వచ్చుకొని చూసిన వాళ్ళు అయితే చాలా బాగుంది అంటున్నారు. ఈ రోజు రేపులోని సినిమా మూవీస్ ఈ మీడియా కోసం సర్కస్ లోని క్రేజ్ బాగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఈ ఆర్టిస్ట్ కి వేరే జీవన ఆధారం ఏంటి లేవు మేడం. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం కూడా ఉండవు వీళ్ళకి. మళ్ళీ వేరే స్కిల్స్ కూడా వీళ్ళకి లేవు. దానికోసం వీళ్ళు ప్రత్యేకించి సర్కస్ లోనే వచ్చుకొని పని చేయాలి, దీనికి వేరే ఆధారాలు లేవు. ఇప్పుడు వచ్చుకొని వీళ్ళు షో చూస్తున్నారు, చాలా బాగుంది షో. కానీ దాని వెనకతల ఏంటంటే వీళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు సర్కస్ వర్షాకాలంలోని ఇక్కడ ఉంటారు, ఎండ కానీ వర్షం కానీ టెంట్లోనే సర్కస్లోనే 365 days ఉంటారు. తర్వాత వీళ్ళు పేరెంట్స్ కూడా వదిలేసుకుని వస్తారు. ఆ సాక్రిఫైస్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు మేము కష్టపడుతున్నాం కదా, మా నెక్స్ట్ తరాలు కూడా మాలాగా కష్టపడకుండా ఉండాలనుకొని వీళ్ళు కష్టపడుతున్నారు మేడం. వీళ్ళందరినీ చూస్తుంటే మీకు అనిపిస్తుందా, అయ్యో ఒళ్ళు గొగ్గురు పూడ్చే స్టంట్స్ చేస్తుంటారు, వాళ్ళకి ఏదైనా ఆ షో టైంలో అనుకోని ప్రమాదం జరిగితే వీళ్ళు ఇంకా లైఫ్ టైం బెడ్ మీద ఉండాల్సిందే. సో ఆ స్టంట్స్ చేసే సమయంలో మీరు కూడా ప్రార్థిస్తుంటారా దేవుడా ఈ రోజు అయితే మాత్రం ఎప్పుడు ఎవరికి ఏది అవ్వకూడదని? ఈ అందరూ మనం అందరూ
రోజు ప్రాక్టీస్ చేసిన ముందు వాళ్ళు దేవతలకి పూజ చేసుకుని స్టార్ట్ చేస్తారు. షోకి ఎంటర్ అయిన ముందు కానీ ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు పూజ చేసుకుని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు దేవతలకి పూజ చేసుకుని స్టార్ట్ చేస్తారు. మేము అందరూ కూడా దేవుడికి అందరికి కోరుకుంటాం మనకి ఏంటి ఎప్పుడైనా ఏంటి జరగకూడదు అని. కానీ వీళ్ళందరికీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా తేడాగా ఉంటుంది. వీళ్ళందరికీ వాళ్ళు కోరుకునే డిషెస్ పెడతారా? అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మన దగ్గర ఒక కామన్ డిష్ ఆల్ ఓవర్ ఇండియా డిషెస్ ఒకటి ఉంటాయి. వాళ్ళు తింటారు, వీళ్ళు కూడా అది అలవాటు పడిపోతారు. ఏ ప్రాంతానికి అది ఆ ఆ పంటగా ప్రాంతానికి. అలవాటు పడిపోతారు. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, చూసారు కదా సర్కస్ చేసే వారి యొక్క ఇబ్బందులు, వారి ఆసక్తి, వారి ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. ఏముంది, మనం ఒక గంట ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం, టికెట్ కొంటాం, అక్కడ జరిగే స్టంట్స్ చూస్తాం, షో అంతా కూడా ఎంజాయ్ చేస్తాం. కానీ ఆఫ్టర్ షో నుండి వెళ్ళిపోయిన తర్వాత వీరకుండే కష్టాలు అయితే మాత్రం చెప్పలేనన్ని. బయటికి కనబడుతుంది ఒకటి, లోపల ఉంటున్న బాధ మరొకటి. పిల్లల్ని వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, అంటే ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చి అక్కడ ఫుడ్ కి, క్లైమేటిక్ కండిషన్స్ కి అన్నిటికీ అలవాటు పడి ప్రజలకి ఆనందాన్ని, వినోదాన్ని అందించడమే మా ధ్యేయం. అదే విధంగా అంతరించిపోతున్న ఈ కళకు జీవనం పోయండి. ప్లీజ్ మా షోస్ కి వచ్చి ఎంకరేజ్ చేయండి. చూసేవారు ఎక్కువ ఉంటే మేము కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టంట్స్ చేయడానికి, అదే విధంగా ట్రైన్ అప్ అవ్వడానికి ఆసక్తి చూపుతుంటాం. కానీ సర్కస్ అనేది కొన్ని రోజుల్లో కనుమరుగయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని అయితే వారి యొక్క బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీ మీడియా, విజయనగరం.